ప్రజారోగ్యం విషయంలో దేశంలోనే సీఎం జగన్ అందరికీ ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. నగరంలోని 2వ రోడ్డులో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ బి దేవితో కలిసి ఆరోగ్యశ్రీ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో 5 లక్షల వరకు మాత్రమే పరిమితి ఉండేదని, కానీ నేడు 25 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో భాగంగానే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, ఏ కష్టం రాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరిచినట్లు చెప్పారు. ఇప్పటికే తొలి విడత జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు చేపట్టామని, జనవరిలో 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని, వీటిని వైద్య సిబ్బంది, వాలంటీర్లు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సూచించారు. లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరూ తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం 25 లక్షల రూపాయల వరకు పెంచుతూ ఆ హెల్త్ కార్డుల యొక్క పంపిణీ కూడా ప్రారంభం కూడా అయింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినో సందర్భంగా కూడా ఒక మంచి కార్యక్రమానికి కూడా, అంటే 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచే దానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేదే కాకుండా ప్రజలందరికీ కూడా, అంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి కుటుంబంలో వారి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడానికి, బాగు చేసుకోవడానికి, వారికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం కూడా వారికి ఒక కార్డు అనేది కూడా ఇచ్చేసి కూడా ఈరోజు కూడా చేసింది. ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఈ పథకమే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మానసపుత్రిక. మొట్టమొదటిగా భారతదేశంలో 2004లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలోనే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు ఏ రాష్ట్రంలో చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి ఆలోచన అనేది కూడా చేయని విధంగా, ఎవరికి అటువంటి ఆలోచన తట్టను కూడా తట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన తట్టి సరాసరి ఏకంగా కూడా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఈ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉంటాయి. 1,48,00,000 కుటుంబాలకి ఈరోజు ఇవ్వడం కూడా, అలాగే దాదాపుగా కూడా 5 కోట్లు ఉన్నాయి జనాభాలో, 4,25,00,000 మందికి ఈ పథకం వర్తించేటప్పటికి కూడా చేసేసి కూడా ఒక పెద్ద పథకాన్ని కూడా చేసుకొని ఒక గొప్ప మానవతావాదిగా ఈ దేశంలోనే ఒక గొప్ప దేశంలో ప్రపంచంలో కూడా ఒక పరిపాలకుడు ఇట్లా ఒక మానవతావాది కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడికైనా చూడలేదు. మొట్టమొదటి చూశాను, ఎవరికి ఆలోచన చేయని విధంగా. మననే కూడా ఆరోగ్య సురక్ష అనేది పథకాన్ని తీశాడు. సెకండ్ ఫేజ్ కూడా జనవరి 2 నుంచి కూడా మళ్ళీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష సెకండ్ ఫేజ్ కూడా ప్రారంభమవుతుంది. అనేక హెల్త్ సెంటర్లు, హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద కూడా అనేక తీసుకుని రావడం జరిగింది. కాబట్టి ఎవరికి కానీ అంటే అత్యధికమైన ప్రాధాన్యత విద్యకు, వైద్యానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నారు. మన ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా దాదాపుగా 2,700, 2,800 హాస్పిటల్ ఉంటే, ఇతర రాష్ట్రాలు కూడా మన దగ్గరే 2,300 పైన హాస్పిటల్ ఉంటే, ఇతర రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరులో ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే హైదరాబాద్లో 78 హాస్పిటల్లోను, అలాగే 35 హాస్పిటల్ బెంగళూరులోను ఇవన్నీ కూడా తీసుకుని రావడం. 3 రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తీసుకుని, అంటే 4 రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోను, అలాగే తమిళనాడు రాష్ట్రంలోను, కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవన్నీ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా అయిపోయింది. అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను.